హైదరాబాద్ పవర్ కారిడోర్స్ నుంచి చింతమడకలోని చిన్న వీధుల దాకా ఒకే ఒక్క వ్యక్తి విజన్ తెలంగాణ చరిత్ర గతిని ఎలా మార్చేసిందో చూద్దాం. ఈ ప్రయాణం మనందరికీ తెలిసిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావుది. అదేనండి, మన కేసీఆర్ది. అసలాయనను తెలంగాణ శిల్పి అని ఎందుకంటారో రండి ఇప్పుడు తెలుసుకుందాం. చూశారుగా, ఒక వ్యక్తి దార్శనికత చరిత్రను మార్చేసింది. ఇదేదో మాటవరసకన్నది కాదు. ఇది కొన్ని దశాబ్దాల పోరాటానికి, ఒక కొత్త రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేసిన నిజం. మరి ఇంతకీ ఆ దార్శనికత వెనుకున్న కథ ఏంటి? అసలు ఎలా ఒకే ఒక్క వ్యక్తి ప్రయాణం ఒక మొత్తం ప్రాంత భవిష్యత్తును మార్చేసింది? సరే, ప్రతి పెద్ద నిర్మాణానికి వెనుక ఒక కల ఉంటుంది, లేదా ఒక సమస్యకు పరిష్కారం ఉంటుంది కదా. తెలంగాణ విషయంలో ఆ కల పేరే స్వపరిపాలన. కాని అసలు ఏంటి ఆ కల? ఎందుకు ఆ కల కనాల్సొచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులేంటి? ఆ కల పుట్టింది దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురయ్యామన్న ఒక బలమైన ఫీలింగ్ నుంచి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, అంటే నిధులు, నీళ్లు, నియామకాలలో చాలా అన్యాయం జరిగిందనే వాదన బలంగా ఉండేది. ఈ తేడాలను, ఈ నిర్లక్ష్యాన్ని ఎలాగైనా సరే ఆపాలన్న సంకల్పమే కేసీఆర్ రాజకీయ ప్రయాణానికి పునాది వేసింది. ఓకే, కల అయితే ఉంది. కాని కలను నిజం చెయ్యాలంటే ఒక పక్క బ్లూప్రింట్ కావాలి కదా. మరి కేసీఆర్ ఆ కలను ఒక ఉద్యమంగా ఎలా మార్చారు? ఆయన వేసిన వ్యూహాత్మక అడుగులేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే 1985లో సిద్దిపేట ఎమ్మెల్యేగా మొదలైంది. కాని అసలైన టర్నింగ్ పాయింట్ వచ్చింది 2001లో. అప్పుడు తన పదవికి రాజీనామా చేసి కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఒకే ఒక్క లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇక 2009లో ఆయన చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఉంది చూశారు, అది ఉద్యమాన్ని దేశం మొత్తం వైపు తిప్పింది. అదొక నిర్ణయాత్మక ఘట్టమని చెప్పాలి. సరే, ఇంత పెద్ద ఉద్యమాన్ని నడపాలంటే మాటలు కాదు, మరి కేసీఆర్కు ఆయుధాలుగా నిలిచినవేంటి? ఒకటి, ఆయన పదునైన మేధస్సు. ఉస్మానియా యూనివర్సిటీలో లా, తెలుగు సాహిత్యం చదవడం ఆయనకు బాగా హెల్ప్ అయింది. రెండోది, ప్రజలను కట్టిపడేసే ఆయన వాగ్ధాటి. తెలుగు, ఉర్దూ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడే తీరు ఆయన ప్రసంగాలకొక పవర్ ఇచ్చింది. ఆయన మాటలకున్న పవర్ అలాంటిది. తన ప్రసంగాలతో, తన ప్రచారంతో, నిరాహార దీక్షలతో లక్షలాది మందిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు. అలా తెలంగాణ ఉద్యమం కేవలం ఒక రాజకీయ ఉద్యమంగా కాకుండా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. దీన్ని బట్టి ఆయనకు ప్రజలతో ఎంత బలమైన కనెక్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించే సమయం వచ్చింది. ఆ కల కాస్త నిజమయ్యే క్షణం. కొత్త రాష్ట్ర నిర్మాణానికి పునాదిరాయి వేసిన సందర్భం. జూన్ 2, 2014 తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దశాబ్దాల కల, ఎన్నో త్యాగాల ఫలం ఆ రోజు నిజమైంది. మరే ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆరే తను కలగన్న ఆ కొత్త రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యతను కూడా స్వీకరించారు. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు ఒక ఉద్యమ నేత నుంచి పరిపాలకుడుగా మారారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేవలం రాష్ట్రాన్ని పాలించడమే కాదు, దాన్ని పునర్నిర్మించారు. మరి నవతెలంగాణకు ఆయన వేసిన మూలస్తంభాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిపై ఆయన ఫస్ట్ ఫోకస్ చేశారు. మంచినీటి కోసం మిషన్ భగీరథ, రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చడానికి రైతు బంధు, ఇంకా సాగునీటి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటైన కాళేశ్వరం. ఈ 3 పథకాలు తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్నే మార్చేశాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ రైతు బంధు పథకం గురించి చెప్పుకోవాలి. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగే రైతులకు నేరుగా వాళ్ల అకౌంట్లలోకే పంట పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రభుత్వం. నిజానికి ఈ మోడల్ దేశంలోని చాలా రాష్ట్రాలకొక ఆదర్శంగా నిలిచింది. అయితే కేసీఆర్ పాలన కేవలం వ్యవసాయం, నీళ్లకే పరిమితం కాలేదు. ఒకవైపు హైదరాబాదును ఐటీ హబ్గా డెవలప్ చేస్తూనే, మరోవైపు తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు కోసం చాలా కృషి చేశారు. బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలకు అధికారిక గుర్తింపునివ్వడం అందులో భాగమే. అలాగే మహిళలు, దళితులు, మైనారిటీల సంక్షేమానికి కూడా పెద్దపీట వేశారు. అందుకే తెలంగాణకు ఆయన కేవలం ఒక నాయకుడు కాదు,
ఆత్మగౌరవానికి మరియు పట్టుదలకు ప్రతీక అంటారు. ఈ ఒక్క మాట చాలు ఆయన వారసత్వాన్ని అర్థం చేసుకోడానికి. కేసీఆర్ ప్రస్థానం తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో, వాళ్ల ఆత్మగౌరవంతో పూర్తిగా ముడిపడి ఉంది. మొత్తంగా కేసీఆర్ ప్రయాణం మనకొక విషయాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒక వ్యక్తి సంకల్పం కోట్లాది మంది ఆకాంక్షలతో కలిసినప్పుడు రాజకీయంగా అసాధ్యమనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మరి ఒక వ్యక్తి కథ కొన్ని కోట్ల మంది ఆశయాలకు అద్దం పట్టినప్పుడు రాజకీయంగా సాధ్యమయ్యే పరిధులు ఎలా మారిపోతాయి? ఆలోచించాల్సిన విషయమే.